ఇక మన ముందు ఉన్నటువంటిది క్రీస్తు పునరుద్ధానం చెందాడా లేదన్నది మనకు అర్థం కావాలి. అది కూడా మనం ఒకసారి బైబిల్ పునరుద్ధానం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13 నుంచి రాసుకోండి మీరు. లూకాసు వార్త 24వ అధ్యాయము 13 నుంచి 21 వరకు రాసుకోండి. 13 నుంచి 21 వరకు రాసుకోండి, చక్కగా చదువుకోండి. 13వ వచనం నుంచి 21 వరకు. 13వ వచనం చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరముగా ఉన్న యమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళారు. ఆ దినమందే ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి ఆ దినమందే యమ్మాయి గ్రామమున వెళుచూ ఉండెను. జరిగిన ఆ సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడచెను. చూసిన వాళ్ళు ఉన్నారా లేరా? గ్రామం పేరు కూడా చెప్తున్నాడు కదండి. ఇప్పుడు ఉదయం లేచిన కానించి గూగుల్ మ్యాప్ తీయండి, గూగుల్ మ్యాప్ ఏ మ్యాప్ తెరిచి మీరు వరల్డ్ మ్యాప్లో ఉంటుంది, నువ్వు వెళ్ళి వెరిఫై చేసుకో. యమ్మాయిము గ్రామంలో యేసు తానే దగ్గరికి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఎంత నీట్గా ఉందో చూడండి. అన్ని మీరు చదువుకుంటారండి. వారితో కూడా నడిచాను కదా. 24 చూడండి, అలా మీరు చదువుకోండి. 24 దాకా రాసుకోండి. అధ్యాయం మొత్తం చదవండి. 24 చూడండి. 24 మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాజ యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. 25 అందుకే ఆయన అవివేకులారా, ఆయన మరణించాడు అన్నది ఇంకా నువ్వు నమ్మకపోయినా, ఆయన తిరిగి లేచాడన్న సంగతి ఇంకా నువ్వు నమ్మకపోతే నీవేంటి ఇప్పుడు? అవివేకి. సింపుల్గా చెప్పేసేసాడండి లోక గారు. నువ్వు ఇంకా అవివేకులు బాబు, ఒకళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు నమ్మేవా, నువ్వు వివేకి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. నేనొక్కడు చెప్పింది కాదే, ప్రవక్తల గ్రంథాల నోటి నుంచి కూడా యేసు రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు, ప్రాణం పెట్టబోతున్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఆయన యెషయాముద్రుని చిగురు పుట్టును, ఆయన భుజముల మీద రాజ్యవారం ఉండను. ఏమైనా ఉందా లేదండి? లేత మొక్కల వల్ల ఎదుగుతున్నాడు, కానీ ఒక భయంకరమైనటువంటి హింస నలగొట్టడానికి ఆయన తయారైపోతున్నాడు. తండ్రికి ఇష్టమాయను ఇవన్నీ ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఉన్నాయి కదా. అంత మందమతులు అయిపోయారు మీరు. ఏంటి అసలు వచనాలు చూడండి. మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి వారు ఇగో అవివేకులారా, మందమతులారా అంటున్నాడంటే బతికున్నప్పుడే ఆయన నీ మీద ప్రేమ చూపిస్తాడని ఒకటి అర్థమవుతుంది. బతికున్నప్పుడే ఆయన నీ మీద ప్రేమ చూపిస్తాడు. ఏమండి, ఇంకా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన పునరుద్ధానం గురించి నువ్వు నమ్మట్లేదంటే ఇంకేం చేయాలి? అధ్యాయం అంతా మీరు చదువుకోండి, మీకు నీట్గా మీకు అర్థమైపోతుంది. ఎంత బాగుందండి నిజంగా. 19వ వచనం చూడండి. మనం అదే అధ్యాయంలోని 19వ వచనం చూడండి. ఆయన అని ఎవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలతోనూ వాక్యములోను శక్తి గల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా? చరిత్ర తెలియదా నీకు? చూడలేదా? చదవలేదా? ఎవరెవరంటే సిలువకు అప్పగించింది? యోహాను 18లో చదివించే 3 నుంచి 5 వచనాల్లో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, మొత్తం వాళ్ళందరూ వచ్చారని చెప్తున్నాడు చూడండి. నీకు తెలియదా? 20 మళ్ళీ చదువు. మన ప్రధాన యాజకులే, మనోళ్ళకి నచ్చిసావదు ముందు. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు అంటే ఎట్లా మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరు నీకు తెలీదా? ఇంత జరుగుతున్న ఇన్ని వచనాలు లిఖితపూర్వకంగా ఉన్నా కూడా నువ్వు చదవకపోతే నువ్వు మనమతివి కాక అవివేగా ఏమనాలి నిన్ను? ఏంటండి 21 ఇశ్రాయేలులు విమోచింపబడిన వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటేమి ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయనే. ఇంకా అర్థం కావట్లేదా? 3వ దినాలు తిరిగి లేస్తాడన్న సంగతి కూడా చెప్పింది కదా గ్రంథం.
ప్రవక్తల గ్రంథాల్లో చెప్పు ఉంది కదా. ఇంత అవివేకంగా ఉంటున్నారా? నమ్మాల్సింది మనం బైబిల్ని. మనిషి మాటలు దయచేసి నమ్మకండి. మనిషిని ఎప్పుడు ఫాలో అవ్వద్దు. బైబిల్ ఆయన పునరుద్ధానం చెందాడా లేదా? చెందాడు. ఇంకా మీరు అవివేకంగా ఇంకా మందమతుల్లాగా ఉండకండి అని లోక గారు గట్టి వార్నింగ్ ఇస్తున్నాడండి బాబు. మీరు గ్రంథాలు చదవలేదా అంటే చదవాలి. ప్రవక్తల గ్రంథాలు చదవలేదా? చదవాలి. చదివితే మీకు తెలియదు, అవివేకులు అయిపోతారు మీరు. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టి ఏదో మళ్ళీ కొత్తగా లేటెస్ట్ న్యూస్ కావాలి మీకు. ఇది ఎప్పుడు హాట్ న్యూస్ అన్నాడు బాబు, ఎప్పుడు లైవే. మనం ఇక్కడికి రాం, ఇది వినం, ఇది చదవం. ఆలోచించాలి మీరు. అందుకే ఆ ఉద్దేశంతో అన్నాడు ఇందాక కీర్తన గ్రంథంలో ఆయన దావీదు గారు అన్న మాట ఏంటి? నేను చావను సజీవుడై ఉంటానంటే అర్థం ఏంటి? పునరుద్ధానం చెందుతాడు అన్న మాట. దానిలో భావం ఎవరికి అర్థం కావట్లేదు. మనకు అంతకన్నా అర్థం కావాలి. నిజమే అన్నట్టే ఉంటుంది ఆ రెఫరెన్స్లు. దాన్ని ఓపెన్ చేయాలి. మనోరేతలు గుడ్డితనం కలిగిన వాడికి ఏమర్థమవుతుంది ఆ రెఫరెన్స్లో భావం? ఇప్పుడు క్రైస్తవులుగా మనము వాక్యపు విషయంలో ఎంత మందమతులం అయ్యామో, ఎంత అవివేకులం అయ్యామో. ఏమండి, నేను అంటున్నానా లోక గారు అంటున్నాడా? లోక గారు అంటున్నాడు. ఇప్పుడైనా మారినట్టున్నాడు. 26వ వచనం ముగించేసేసుకుందాం. 26వ వచనం, 26, 27 వచనాలు కూడా చదువుకుందాం. 26 లోకస్వార్త, 24, 26, 27 వచనాలు. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో ఆనంద. చూడండి ఎక్కడెక్కడ చెప్పారు? మోషే, ప్రవక్తలు అన్నిటిలోనూ తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపేను. వచనాల భావం తీసుకోవాలండి మనం. వచనముల భావము వారికి తెలిపాను అంటే పునరుద్ధానము ఎంత అవసరమో మీరు ఆలోచించండి. పునరుద్ధానం ఎంత అవసరమో మీరు ఆలోచించండి. సువార్త అనగా మనకి ఏమొస్తుంది? ఆయన మరణ, సమాధి, పునరుద్ధానములను గురించి తెలియచేసేదే సువార్త. ఇవే నమ్మకపోతే నువ్వు, ఇవే డౌట్ పడితే నువ్వు, ఇవే అనుమానిస్తే నువ్వు, వీటి విషయంలోనే మందమతులుగా ఉంటే, వీటి విషయంలోనే మరణమును గురించి కూడా ఏమండి అవివేకంగా ఉంటే నీలో విశ్వాసం ఎలా వచ్చింది? ఇక్కడే కాన్ఫిడెంట్ లేకపోతే, ఇక్కడే నువ్వు టెన్షన్ పడిపోతే, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే, నీకోసం ఎంత ఒత్తిడికి తీసుకున్నటువంటి మరణించినటువంటి యేసును ఒక్కసారి నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఆధారాలతో ఉన్నటువంటి పరిస్థితిని ఏమండి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే జడ్జి నమ్ముతున్నప్పుడు, అంత మేధావే నమ్ముతున్నప్పుడు, ఆధారాలనే పరీక్షిస్తున్నప్పుడు, ఇన్ని 66 పుస్తకాలతో ఉన్నటువంటి ఆధారాలను నిరూపణలతో కూర్చున్నటువంటి వివరణ నీ ముందు 66 పుస్తకాలుగా ఆరబెడితే, ఆని ముత్యాల్లాగా నీ ముందు కుమ్మరిస్తే, ఇవేవి నువ్వు పట్టించుకోకుండా యేసును నమ్మటంలో ఇంకా నువ్వు అనుమానిస్తున్నావు. ఆయన పునరుద్ధానుడై లేచాడు, వాళ్ళకి కనిపించాడు. మోషే, ప్రవక్తల గ్రంథాలు వివరిస్తున్నాయంట. వచనాల భావాన్ని చూడండి అయ్యా మీరు. పునరుద్ధానం ఎంత అవసరమో ఒక వచనం చూసి ముగించేసుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యం రాసింది కూడా లోక గారే గమనించాలి మీరు. అపోస్తుల కార్యంలో అంటే అపోస్తులు పక్కన ఏమిటి ఒక సీసీ కెమెరాలో ఫాలో అయింది ఎవరు? ఇప్పుడు అపోస్తులు చేసే ప్రతి అపోస్తుల కార్యం అంటే అర్థం ఏంటండి? అపోస్తులు చేసినటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నిటి సీసీ కెమెరాలో ఫాలో అయ్యి రాసింది ఎవరు? ఇప్పుడు లోక గారు. ఎంత రికార్డెడ్గా ఉందో మీరు చూడండి. 1వ అధ్యాయం 21-20 వచనాల్లో ఏమండి పునరుద్ధానం ఎంత అవసరమో మీరు చూడండి. 21-22 అపోస్తుల కార్యములు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు. ఏమండి అపోస్తుల కార్యాలు లోక గారు మళ్ళీ చెప్తున్నాడు. ఆయన మరణం గురించి చెప్పాడు, లోకస్వార్తలో చెప్పాడండి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు లోక గారు? పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. చూసిన ఆయనే ఆరోహణమై వెళ్ళిపోయిందన్న సంగతి ఆయన చూశాడు. మరి
ఏ దినం నుంచి ఏ దినం వరకు రాస్తున్నాడు? కాబట్టి యోహాను బాప్తిసం తీసుకున్నది మొదలుకొని, ఇచ్చినది మొదలుకొని, ప్రభువైన యేసు మన యుద్ధ నుండి భూమి మీద నుంచి, మన యుద్ధ నుండి పరమునకు చేర్చబడిన దినము వరకు పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది బైబిల్. లోకా గారు పునరుద్ధానం గురించే వరకు చదవండి. ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు 33.5 సంవత్సరాలు కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండట ఆవశ్యకమని చెప్పాను. ఆయనతో కలిసి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆయన పునరుద్ధానం అయి వెళ్ళిపోయాడన్న సాక్ష్యం అందరికీ తెలుసు అంటాడు. సార్, నేను ఒక్కడే కదా, అనేకులు ఉన్నారు సాక్షిగా. పునరుద్ధానం చెందాడా? చెందాడు. నమ్మవా? ఇంకా మరి ఎందుకు నువ్వు అసలు బైబిల్ దగ్గర రావద్దు? నమ్మకపోతే చదవద్దు, ఓపెన్ చేయొద్దు. అసలు నువ్వేం చెప్పి నీకు బయట మాటలు కావాలి, బయట వాళ్ళు చెప్పి నీకు కావాలి. రకరకాల కామెంట్లు, రకరకాల ఇవి దిక్కుమాల కామెంట్లకు వివరాలు వచ్చేసేస్తారు. ఏముండదండి, ఏం ఉపయోగం? నువ్వు రికార్డు చూడు, డాక్యుమెంటేషన్ చూడు, చరిత్ర చూడు, ఎంత నీట్గా ఉందో చూడు. పునరుద్ధానం గురించి ఎంతమంది రాస్తున్నారు చూడు. ఇవే నమ్మాలండి. నిజంగా యేసు ప్రభు గురించి, మరణము పునరుద్ధానం గురించి నీ డిస్కషన్ అంత ఉండాలి. అదే సువార్త. చివరిగా 47 చూడండి. సాక్షి అయి ఉండే అవశ్యం అంటండి. ఇదిగో పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండనంటే నువ్వు కూడా సాక్షిగా ఉండాలి. రేపు నువ్వు కూడా సాక్షిగా ఉండాలి. ఉంటున్నావు మరి సాక్షిగా? నీ సాక్షి చెప్పుకుంటున్నావు కూర్చుని. జలుబు తగ్గింది, జ్వరం తగ్గింది, మేము అది చేశాను ఇది చేశాను అని చెప్పి నువ్వు చెప్పుకుంటూ కూర్చుంటున్నావేంటి? సాక్ష్యం. క్రీస్తుని గురించినటువంటి సాక్షిగా నువ్వు నిలబడాలి. అది సాక్షి అయి ఉండేది. నేను సాక్ష్యంగా ఉన్నా, కన్నవాటిని విన్నవాటిని చూసి. అపోస్తులు సాక్ష్యంగా ఉన్నారు, మోషే ప్రవక్తలు సాక్ష్యంగా ఉన్నారు. నువ్వు సాక్షిగా ఉండగలవా? ఇది ఆవశ్యకం. అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. నువ్వు నమ్మేవండి. నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకోవటమే నీ జీవితం సరిపోతుందా? ఇంకా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఏం చెప్తా? సాక్ష్యం అంటే ఏం చెప్పాలి మళ్ళీ? ఆయన మరణ, సమాధి, పునరుద్ధానముల గురించి చెప్పేదే సాక్ష్యము. నోరు ఇప్పటికైనా. ఆయన మరణించాడు, క్లియర్గా సాక్ష్యం కనపడుతుంది. ఆయన సమాధిలోనికి తీసుకువెళ్ళిపోయాడు, అరిమత్తు యేసేపు అడిగి మరీ తీసుకువెళ్ళి సమాధి చేసినట్టు కనిపిస్తుంది. తిరిగి లేచాడు. ఇగో అనేకులు ప్రవక్తలు, లూకా గారు, సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయండి బాబు మన దగ్గర, ఆడియోలు. కళ్ళకు కట్టినట్టే ఉంది చూడండి. నిజంగా ఇంకా నువ్వు నమ్మవా? యేసు నమ్మట్లా? ఏమిటి మేము యేసు బాబుని ఎప్పుడో నమ్ముకున్నాం. ఏం నమ్మే? ఎందుకు నమ్మే? ఏం జరుగుతుందని నమ్మే? ఇప్పుడు చూడండి, వచ్చిన 24:47 చూడండి. 24:47 లోకాసు వార్త 24 లోకాసు వార్త 24వ అధ్యాయము 47 వచనం చూద్దాం. చివరిగా 24:47 చక్కగా ఇది రాసుకోండి మీరు. 47వ వచనం. యెరూషలేము మొదలుకొని, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో, ఈ 6 నెలల సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. అది యేసుకు నీకు ఉన్నటువంటి సంబంధం. నువ్వు మారే అని అనటానికి గుర్తేంటి తెలుసా? ఆయన పేరటే జరగాలి. నువ్వు సొంతంగా నువ్వు ఎక్కడ ఏ వ్యవహారాలు ఎత్తుకొచ్చి పెట్టగా ఆయన్ని బేస్ చేసుకునే నువ్వు మారాలి. ఆయన నడిచిన దాన్ని బట్టే నువ్వు నడవాలి, ఆయన మాట్లాడిన దాన్ని బట్టే నువ్వు మాట్లాడాలి. అందుకే నేను మాదిరి అన్నాడు కదండి. నేనే మాదిరి, నేనే జీవం, నేనే సత్యము, నేనే మార్గం అన్నాడే. నువ్వు మారే ఉండటానికి గుర్తు ఇంకెవ్వరు కనపడకూడదు. నీ ఫౌండేషన్ ఎవరు ఉండాలి? ఇప్పుడు యేసే ఉండాలి. యేసు మరణం ఉండాలి, యేసు పునరుద్ధానం ఉండాలి. నా కొరకు మరణించాడు యేసు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడే చెందాడు అని నువ్వు నమ్మగలిగితే నీలో మారు మనసు అనేది కనెక్ట్ అవుతుంది. ఇలా కనెక్ట్ అవుతుంది. ఇది సమస్త జనులుగా, సమస్త జనులు
సమస్త జనులకు ఆయన పేరిట మారు మనస్సును, పాప క్షమాపణ. పాపం తెలుసో తెలియకో, పాపం తెలుసో తెలియకండి, ఎన్నో తెలిసిన చేసావు, తెలియక చేసావు, అయిపోయింది పాపం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన మరణం, పాపానికి విముక్తి ఆయన రక్తం. నీకోసమే మరణించాడు. ఎందుకంటే మొత్తం ఉన్న రక్తం మొత్తం ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ ఆల్రెడీ ప్రోక్షింపజేసేసాడు, ఇచ్చేసాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన శిలువ మీద కార్చేశాడు. అంటే చివరి రాబోయే, ఈ భూప్రపంచం మీద చివరి రాబోయే వ్యక్తికి కూడా ఆయన రక్తము కనెక్ట్ అయిపోయింది. అదే అంటున్నాడు. నిజంగా గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణయు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ప్రవక్తల బ్రతుకులు చూసినా, ఏ గ్రంథాలు చూసినా, అపోస్తుల కార్యాలు చూసినా, ఏమంటే భక్తుల త్యాగాలు మీరు గమనించిన ప్రతి నోట ఒకటే, మారండి, యేసుని నమ్మండి, పాపాలు కడుక్కోండి యేసు రక్తములో. ఇదే ప్రకటింపబడుతున్నదంట. ఈ ప్రకటన నీకు ఊహొచ్చిన కాడి నుంచి నీ తల్లిదండ్రులు వెంట వెళ్ళి నేర్చుకున్నావు, బాల్యంలో నేర్చుకున్నావు, యవనంలో నేర్చుకున్నావు, వృద్ధాప్యం వరకు నేర్చుకుంటున్నావు. కానీ ఇంకా నీకు మార్పు రాకపోతే నీ అంత అవివేకి, నీ అంత మందమతి ఇంకొకటి ఎవడు. సాక్షిగా ఉంటారా మరి? లూకా గారు సాక్షిగా నిలబడ్డాడు, అపోస్తులు సాక్షిగా నిలబడ్డారు, ప్రవక్తలు సాక్షిగా నిలబడ్డారు, ఒక మోషే, ఒక యెషయా, ఎంతో మంది సాక్షిగా నిలబడ్డారు. మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో క్రీస్తు కొరకు ఈ సంవత్సరం నుంచి అయినా సాక్షిగా నేను నిలబడతానంటే ఆ మందమతిని దేవుడు తొలగిస్తాడు, ఆ అవివేక తత్వాన్ని తొలగించి వివేకాన్ని పొందిస్తాడు. పోయినటువంటి ఆ మారు మనసును తిరిగి పొందుకునేటటువంటి మంచి అవకాశాన్ని ఇస్తాడు. మారినటువంటి శిష్యులు మళ్ళీ మారమన్నాడే ఆనాడు, మీరు ఇంకా మారాలన్నాడే. ఎలా మారాలంటే, నేను ఎలా చేశానో, ఇదిగో ఆ రోజు పస్కా భుజించే టైంలో అందరి కాళ్ళు కడిగి, ఇదిగో ప్రతి ఎలా తగ్గించుకోవాలి టువాలు కట్టుకుని మరీ నేర్పించాడే. ఇదే మాదిరి, ఇదే మారడానికి, మారాననటానికి ముంగుర్తులు. ఒక్కసారి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం ఇలాంటి సదస్సులు, నిజంగా ఇలాంటి శుక్రవారపు సదస్సులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఏ రోజైనా కూడా మనలో మార్పు రాకపోతే ఇలాంటి శుక్రవారాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని వారు, ఒక్కసారి ఆలోచించండి. నా కోసం ఎంతగా ఒత్తిడి చెందాడు. ఆ రక్తపు బొట్టులో నా పాపాన్ని కూడా కడిగేటువంటి ఆ భయంకరమైనటువంటి పాపాలకి ఆ రోజు రక్తం కారేటటువంటిలో నా కోసం కూడా ఒక బొట్టు కారింది కదా. గురువారం రాత్రి చెందినటువంటి వేదన మామూలు విషయం కాదండి. శుక్రవారం మొత్తం వేదన ఒక ఎత్తు అయితే, గురువారం రాత్రి వేదన చెందాడు. సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించిన ఆయన తండ్రి అన్నాడే కానీ ఎమ్మటి నువ్వు నేనే గుర్తొచ్చామండి ఆ రోజు. అయ్యో, నేను ఈ రోజు అది పొందకపోతే ఆ సిలువ మరణాన్ని నేను పొందకపోతే, ఇదిగో ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది రాబోతున్నారు నా సంకల్పంలో, తండ్రి సంకల్పంలో. వాళ్ళందరికీ విముక్తి కలగాలంటే నేను మరణించాలి కదా. అయితే నీ చిత్తమే సిద్ధించునుగా అన్నాడు, కానీ తప్పించుకున్నాను అన్నాడు. తెలియకుండా గుచ్చుకోవటం వేరు, చూస్తూ కాలు పెట్టడం వేరు కదండి. ముళ్ళ మీద ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే కింద మీద అయిపోతామే. అలాంటిది ముళ్ళతో అల్లి తలకు గుచ్చుతుంటే నిజంగా భరించాడండి. నిజంగా మాటలతో కాదు కదా, నిజంగా ఆలోచించి వచనాలను చదువుతుంటే ఎంత బాధగా ఉంది. ఈ బాధనంతా నువ్వు కూడా సంతరించుకొని ఆయన గురించినటువంటి మాటలు, చీకటిలోంచి వెలుగులోనికి పిలిచినటువంటి వాని గుణాతిశయములను నువ్వు ప్రచురం చేయగలవా? ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోగలవా? అలాగూ చేసి ఆ రొట్టెను నువ్వు తీసుకోగలవా? పునరుద్ధానమును గురించినటువంటి సాక్షికరమైనటువంటి జీవితాన్ని నువ్వు నిలబడగలవా సాక్షిగా? ఆయన మరణించింది నిజం, సమాధి చేసింది నిజం, పునరుద్ధానుడై లేచింది నిజం. దానికి ఆనవాళ్లే ఈ నిరూపణ. ఆలోచించండి. క్రీస్తు మరణ పునరుద్ధానముల నిరూపణలో ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఒకవేళ ఇంకా నువ్వు మందమతులుగా ఉన్నావంటే నువ్వు బైబుల్ చదవట్లేదు అనమాట. ఎక్కడో ఎవరితోనో ఆధారపడుతున్నావు అనమాట. మిడిమిడి జ్ఞానానికి దూరం చేసుకుని పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి దగ్గర ప్రియమైన దేవుని వారు
ఆలోచించండి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కుంగిపోకుండా, విశ్వాస జీవితంలో ఎవరో బయట ఎన్నో మొరుక్కునేటటువంటి వాళ్ళకి నువ్వు ప్రధానికి రియాక్ట్ అవుతూ ఉన్నావంటే ఈ ఉన్న విశ్వాసం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది, నువ్వు నిండు కొండల లేకపోతే ఆత్మీయ జీవితంలో. ప్రభు రాబోతున్నాడు, మళ్ళీ ఆయన రాబోతున్నాడు, అది కూడా నిజమే. త్వరగా రాబోతున్నాడు అన్నది యోహాను గారిని పట్టుకుంటే అర్థమైపోతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన వచ్చేది కూడా నిజమేనండి. ఆ రోజు రొమ్ము కొట్టుకునే పరిస్థితి, రొమ్ము కొట్టుకుంటారంటే వీళ్ళంతా. ఆ రోజు రొమ్ము కొట్టుకునే పరిస్థితి ఎవరికి వచ్చింది? తప్పు చేసిన వాళ్ళకి వచ్చింది. రొమ్ము కొట్టుకునే జాబితాలో ఉన్నామా చెప్పండి? లేకపోతే ప్రభువుతో పాటు సాక్షి, నా గురించి ఎవరైతే సాక్షిగా నిలబడ్డారో, త్యాగగనులుగా మారిపోయారో, ఏమండి ఆ యొక్క రక్తముతో కడుక్కున్నారు, ఉతుక్కున్నారు వస్త్రములను, అలాంటి వాళ్ళకి ఇక ఏ కొదువ ఉండదు. ఏ దాహమైనను, ఎండైనను, వేడైనను, ఆకలైనను ఉండదు. బంగారు వీధుల్లోనికి నేను తీసుకువెళ్ళిపోతానికి, రాబోతానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువు వారు. మనం మారినట్టుగా, పాపాలను కడుక్కున్నటువంటి మనము కడుక్కున్నట్టుగా, సమస్త జనులందరూ జాగ్రత్త పడితే, ఆ జాగ్రత్తలో నువ్వు నేను జాగ్రత్త పడితే పరలోకానికి చేరుకుంటాం. లేకపోతే ఈ లోకంలోనే కన్నుమూసి నరకానికి జారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆలోచించండి. ఇన్ని ఆధారాలతో ఉన్నా కూడా రేపు నువ్వు నాకేం తెలియదని చెప్పి అమాయకంగా ఉన్నా కూడా రేపు న్యాయ విమర్శలో నువ్వు దోషిగా నిలబడు, నిర్దోషిగా నిలబడాలి. అప్పుడే మనకు పరలోకం. క్రీస్తు రాబోతున్నాడు. ఇంత వేదన చెందిన ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు. ఆయన ఎదుట ప్రతి వాని మోకాలు వంగాలి. వంగితే అదృష్టం, వంగపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఒత్తిడైనా కూడా భరిద్దాం. క్షమాపణ గుణాన్ని కలిగి ఉందాం మనం కూడా. అలా పరలోకానికి అర్హత సంపాదించుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంత మంచి మాటలు, మీ ప్రియకుమారినటువంటి మాటలు, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టేటటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు. ఈ ప్రపంచ మానవాళిలో ఎంతోమంది తెలియక, ఎంతోమంది అపోహలకు పోయి అర్థం చేసుకోవాల్సినటువంటి మీ బిడ్డలే అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళందరికీ, సమస్త మానవాళి కోసం, మారు మనసు కోసం మీరు నాయన మీ మాటలు నిజంగా తండ్రి ఉపయోగపడుతున్నాయని మీరు చెప్పారు. అలాంటి బిడ్డలందరినీ కూడా నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి మంచి మనసును ప్రసాదింప చేయండి తండ్రి. రేపు కన్ను మూసిన తర్వాత నాయన మరి తెలుసుకున్న ఉపయోగం లేదు నాయన. కన్ను మూతపడక ముందే, శరీరపు బలాన్ని కుంగిపోకముందే నాయన మేమందరము ఇలాంటి విలువైనటువంటి వాక్కులకు దగ్గరై అనేక మందిని వెలిగించేటటువంటి మహాకృపను మా అందరికీ ప్రసాదింపచేయము. సాక్ష్యాలతో కూడుకున్నటువంటి ప్రతి మాటను నాయన మమ్మల్ని ధైర్యపరిచినందుకు కూడా వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మాకు ముందున్నటువంటి ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, గ్రంథాలు రాసినటువంటి సాక్షిగా ఉన్నటువంటి కనులారా చూసినటువంటి వారు జీవితాలు ఎలా ముగించారో మా జీవితాలు కూడా అలా గొప్పగా ముగించి మీ రాకడకు ఆలస్యమైతే మేము కూడా అలా గొప్పగా బ్రతికేటటువంటి మహాకృప అందరికి ప్రసాదింపచేయమని బైబిల్ పాఠశాల కోసం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక ఎంతోమంది దూరంగా ఉన్న బిడ్డలను కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచ మానవాళ్ళందరి మేలు కోరి మాట్లాడినటువంటి ఈ మాటలలో మాకు ఈరోజు ఈ మాటలు మాకు నిజంగా ఇంతగా ఆదరణ కలిగిస్తున్నాయంటే నాయన 2000 సంవత్సరాలు గతించిన తర్వాత కూడా ఈ మాటల్లో మాధుర్యం తగ్గలేదు నాయన. ఆత్మీయ జీవితంలో వెలుగు తగ్గలేదు నాయన. నిజంగా అంత రుచికరమైనటువంటి మాటలు దావీదు గారు అంటూనే ఉన్నాడు తండ్రి. నిజంగా తేనె కంటేనో జుంటె తేనె దారాలకనేనో మధురమైనటువంటి ఈ మాటలు అన్నారు. నిజంగా తేనె అయినా ఒకరోజు కక్కుతామేమో నాయన తిని, కానీ మీ మాటలు ఎంత వింటే అంత ఆనందం కొట్టదు నాయన. ఈ ఆనందం పై ఆనందం కాకుండా హృదయములో ఆనందించి ఆ ఆనందము శరీరరీత్యా నాయన మరి క్రియల రూపంలో కూడా నెరవేర్చే మహాకృపను విన్నటువంటి బిడ్డలందరికీ, దూరంగా ఉండి విన్నటువంటి ప్రతి బిడ్డలకు, వారి కుటుంబాలకి నాయన ప్రత్యేకంగా మీరు నాయన జ్ఞాపకం